ప్రభుత్వం రావడానికి ముందు వారు కొన్ని హామీలు మనకి ఇవ్వటం జరిగింది బీసీలకు. సో ప్రత్యేకంగా బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తాం, బీసీలకి రక్షణ కల్పించడానికి, బీసీల మీద దాడులు జరిగితే వాటికి కఠినమైన శిక్షలు విధించే విధంగా బీసీ రక్షణ చట్టం తీసుకొస్తామనేది మరి కూటమి నాయకులు ఆనాటి ఎన్నికల ప్రచారంలోనూ బీసీల రక్షణ కోసం ఒక ప్రత్యేకమైన చట్టం ఇది అవసరం. ఎస్సీలకు ఎస్టీలకు ఏ విధంగా ఉందో నా బీసీల జోలికి ఎవరైనా వస్తే కబద్దార్ జాగ్రత్త ఉండండి హెచ్చరిస్తూ ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తామని లోకేష్ గాని, చంద్రబాబు నాయుడు గారు గాని, అలాగే పవన్ కళ్యాణ్ గారు గాని చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ సభలో కూడా బీసీలకు ప్రత్యేకమైన రక్షణ చట్టం తీసుకొస్తున్నాం, అది సూపర్ 6 లో ఒక పథకంగా కూడా వారు చెప్పడం జరిగింది. సో 15 నెలలు గడిచిపోయిన ఈ రోజుకి బీసీల రక్షణ చట్టం గురించి ఎక్కడ మాట్లాడుకున్న దాఖలాలు ఏమీ కనిపించట్లేదు, రికార్డ్స్ కూడా ఏమీ చూపించట్లేదు. సో బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తామని చెప్పి మరి బీసీల మీద దాడులు జరుగుతూ ఉంటే మరి వాటిని కేసులు కూడా కట్టకుండా చేయటాన్ని ఏ విధంగా బీసీ రక్షణ చట్టం అవుతుంది, బీసీలకు రక్షణ కల్పించినట్టు అవుతుందో ఈ కూటమి నాయకులు ప్రజలకు చెప్పాలి. సో ప్రశ్నించే గొంతుకుని అణిచివేయటం ద్వారానో లేకపోతే రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుని ఉపయోగించుకొని వారికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నల రూపంలో సంధించడం ద్వారానో ప్రయత్నిస్తున్న నాయకులని మీద దాడులు చేయటం హేయమైన చర్యగా నేను భావిస్తూ, అది సమాజంలో సరైన పద్ధతి కాదని, రాజ్యాంగం కల్పించిన హక్కుగా ఉన్న ప్రాథమిక హక్కును వాడుకునే పద్ధతిలో ప్లస్ ఆ సమాజానికి సంబంధించిన అంశాలపైన, జరుగుతున్న సమస్యలపైన, వాటిని విస్మరిస్తున్న ప్రభుత్వం పైన ప్రశ్నలు సంధించడంలో ఖచ్చితంగా బీసీ గొంతుకై వినిపించడానికి నాయకులు వస్తారు. ఒకసారి మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను అమలు చేయడానికి చిత్తశుద్ధితో పనిచేయండి.